అది డిటెక్ట్ కాలేదని వచ్చినప్పుడు సెమను స్పెర్మటోజోవా, సో అది లేనట్టు. సో ఇది దీన్ని పట్టుకొని అప్పటికి డిఎన్ఏ టెస్ట్ చేయలేదు. సో ఇది మేము ఇచ్చింది ఎప్పుడు 9వ తేదీ మార్చి. ఆ రోజు ఎందుకు స్పెసిఫిక్గా చూజ్ చేసుకున్నామంటే సెకండ్ సాటర్డే. మాకు మార్చరీలో కూడా ఒక టైపిస్ట్ ఉంటాడు, టైప్రైటర్ ఉంటుంది. ఆ అబ్బాయిని పిలిపించి ఆ రోజు మా కమిటీలో కన్వీనర్గా నేనున్నాను. ఇంకా ఇద్దరిని ఈమె మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ను, ఇంకొకతన్ని సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి, మా ముగ్గురి కమిటీ. ఆ కమిటీలో యాక్చువల్గా మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, ఇట్లా మన సీఎం చంద్రబాబు గారు, ఇద్దరు ఫారెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్స్ పేర్లు 3ను, తర్వాత మంచి ఆబ్స్టిషియన్స్ గైనకాలజిస్టుల పేర్లు 2 పంపమన్నాడు. వాటిల్లో సెలెక్ట్ చేసుకొని కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారని. సో నేను 2 గైనకాలజిస్టులు, ఆబ్స్టిషియన్స్ మంచి పేరున్న వాళ్ళని, ఇంటిగ్రిటీ ఉండే వాళ్ళని పేర్లు పంపినాను. ఇంకా 3 కర్నూలు నుంచి ఒకరిని, విజయవాడ నుంచి ఒకరిని, వైజాగ్ నుంచి ఒకరిని తీసుకున్నాను. తీసుకునే తర్వాత నేను డైరెక్టర్కి చెప్పిన దీంట్లో రెడ్డి అనేవాడు ఎవడు కానీ కమిటీలో మెంబర్ ఉండకూడదు, ఎందుకంటే ఆ అబ్బాయి పేరు చివర రెడ్డి ఉంది, అది వస్తుంది. ఇంకోటి, హైదరాబాదులో పనిచేసే ఎవరు కానీ ఆ కమిటీలో మెంబర్గా ఉండకూడదు, ఇది చేయండి అన్నాను. ఆయన పోతే కర్నూలు అతని మీద అంతకుముందు ఏవో కంప్లైంట్స్ ఉన్నాయని తీసుకోలేదు చంద్రబాబు గారికి ఏంటంటే 3 సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డైరెక్టర్కి కూడా తెలియదు, అట్లా ఉంటుంది. వైజాగ్ అతన్నేమో అంత దూరం నుంచి ఏమొస్తాడు అన్నాడు. విజయవాడ నుంచి విజయ్ కుమార్ అని వచ్చినాడు. ఇది ఇంకా దానికి కన్వీనర్గా నారాయణ రెడ్డి ఎందుకు వేయలేదు మీరు అని అడిగినాడు. అడిగితే మా డైరెక్టర్ తను ఉండనన్నాడు సార్, తను వద్దన్నాడు. తర్వాత ఎవరు ఇక్కడ సిటీ వాళ్ళు వద్దంటే ఆయన ఎవరు చెప్పడానికి, ఇట్ ఈజ్ మై ఆర్డర్, ఆయనకి చెప్పండి 72 అవర్స్లో రిపోర్ట్ ఇవ్వాలనేసి అన్నారు. అది 5వ తేదీ జరిగింది. ఇమీడియట్గా అక్కడి నుంచి ఈనాడు రిపోర్టర్ వచ్చి ఈరోజు ఇలా జరిగింది సార్, మీరు కన్వీనరు, వాళ్ళిద్దరు మెంబర్స్ ఉండారు అంటే, సరేనా బా ఆర్డర్ వచ్చినప్పుడు చూస్తాంలే అనేసి. మళ్ళీ 7వ తేదీ వచ్చినాడు. 5వ తేదీ అంటే నెక్స్ట్ 7వ తేదీ కదా మేము ఇవ్వాల్సింది. వచ్చి అడిగాడు మార్నింగ్, ఏం సార్ ఈ రిపోర్ట్ అంటే, నువ్వు చెప్పిపోయినావు కానీ ఇంతవరకు నాకు ఆర్డర్ రాలేదంటే, ఇంకా ఆ రోజు ఆ అబ్బాయి పోయి అక్కడ మళ్ళీ సెక్రటేరియట్లో కలిపెడితే రాత్రి 8:30కు నాకు ఇంటికి పంపించారు. నేను పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉండేవాడిని. ఆ రిపోర్టు ఇమీడియట్గా వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి 9వ తేదీ రండి, ఇది సీఎం గారి ఆర్డరు, మీరు రండి, ఇద్దరు మార్చురీకి రండి. ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి అక్కడ ఎవరు ఉండరు. పైన మా టైప్రైటర్ని పిలిపిస్తాను. మాకు 2 టైప్రైటర్ ఉండేవాళ్ళు, ఒకరు ఇక్కడ మా కాలేజీలో, ఒకరు మార్చురీలో. టైపింగ్ మిషన్స్ కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండేటివి. అది అక్కడ పిలిపిస్తాను, అక్కడే కూర్చొని టైప్ చేస్తాం. ఈ లోపల వీళ్ళని కూడా, అంటే మాకు ఇచ్చిన ఆర్డర్లు ఏంటి, ఆల్ డాక్యుమెంట్స్, కేర్ హాస్పిటల్ కేస్ షీటు డాక్యుమెంట్స్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, ఇవన్నీ చూసి వాటిని పరిశీలించిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి అన్నారు. దాంట్లో మేము 3 వాళ్ళందరినీ పిలిపించాం, వాళ్ళు మాట్లాడి పంపించేశాం. సో ఇది జరిగింది. దీంట్లో మేము ఇంకా వాళ్ళందరినీ పంపించేసి ఈవెన్ డిఐజీ కూడా ఒక అతను వచ్చాడు. చంద్రబాబు గారు ఆర్డర్ స్పెసిఫిక్ ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వమనండి, ఏది కానీ ట్విస్ట్ చేయకుండా అనేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చంద్రబాబు గారు ఏదో మాయ చేశారంటారు. అంటే ఊహించుకోవడానికి, నిందలు వేయడానికి ఒక హద్దు లేదు. నెట్టుగా వేరే వాళ్ళ మీద నిందలు వేయటం అంటే అంత సంతోషమవుతుంది, వాటిని ప్రచారం చేయటంలో కూడా. సో ఆయన ఆర్డర్, మేము ఇక్కడ పిఎం రిపోర్ట్ ఫైండింగ్స్, తర్వాత ఇది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, కేర్ హాస్పిటల్ కేస్ షీట్, ఈ 3ను
పరిశీలించిన తర్వాత మేము మా ఒపీనియన్ ఇట్ ఈజ్ ఎ డెత్ డ్యూ టు పాయిజనింగ్, అంతేగాని సూసైడా హోమిసైడా యాక్సిడెంట్ అనేది ఎక్కడ చెప్పలేదు. రెండవది ఇది డెత్ డ్యూ టు థ్రాట్లింగ్. ఆయన ఏమిచ్చినాడంటే స్ట్రాంగులేషన్ ప్రెజర్ బై హ్యాండ్స్ అని ఏదో ఇచ్చినాడు మునుస్వామి గారు. అది రిపోర్ట్లో ఏముందని కూడా చదవలేదు మహానుభావుడు. అవి టైప్ చేయించింది వేరే వాళ్ళు. మామూలుగా ఇప్పుడైతే మేము పాయిజనింగ్ కోసం విజరా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అవి పెడతాము. అప్పుడు ఆ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆ కాలం ఒపీనియన్ కాలం ఫిలప్ చేయము. అది ఖాళీగా ఉంటే దాంట్లో ఈయన ఇది టైప్ చేయించాడు. డెత్ డ్యూ టు ప్రెజర్ ఆఫ్ ద నెక్, asphyxia due to manual strangulation. However, viscera preserved for chemical analysis to detect poisoning if any. అని పెట్టాడు. వచ్చిందే పాయిజనింగ్ హిస్టరీతో. స్టమక్లో పాయిజన్ చూశారు వాళ్ళు, కిరోసిన్ స్మెల్ ఉంది అనేసి. తర్వాత మూడవది వచ్చేసి వెజనల్ స్వాబ్స్ ప్రిజర్వ్ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అండ్ గ్రూపింగ్ అండ్ డిఎన్ఏ టెస్ట్ అని అన్నాడు. అవి అట్లే ఉన్నాయి. అప్పుడు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డిఎన్ఏ ఫెసిలిటీ లేదు, మన స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. దాన్ని ఏం చేయాలనేది అది వీళ్ళు అప్పుడు 21వ తేదీ మార్చిలో మన మోతీలాల్ బి నాయక్ గారు, రోహిణి వాళ్ళిద్దరూ ఉన్నారు, జస్టిస్ రోహిణి వాళ్ళిద్దరు, వాళ్ళ ఆర్డర్తో డిఎన్ఏ ఎగ్జామినేషన్ జరిగి వాళ్ళు కూడా 3 రోజుల లోపలే రిపోర్ట్ ఇవ్వమన్నారని ఉంది. ఆ రిపోర్ట్ మాకు అనఫిషియల్గా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళలో దాంట్లోనే ఇంకోటి ఉండేది. అసలు ఇది ముందు ఆ అమ్మాయి వేనో కాదో కూడా తేల్చాలని పరీక్ష. దానికోసమని సిద్ధార్థ ఇది ప్రత్యూష తల్లి నమూనాలు కూడా సేకరించారు డిఎన్ఏ టెస్ట్. దాన్ని అమ్మాయి డిఎన్ఏ కూడా అంటే వెజనల్ స్వాబ్ తీసుకున్న వాళ్ళవి కూడా ఉంటుంది, ఎవరి నుంచి కలెక్ట్ చేస్తాం. ఇదే అమ్మాయిదేను తేల్చారు. తర్వాత ఇంకా మల్టిపుల్ మేల్ డిఎన్ఏ ప్రజెంట్ నాట్ టాలీయింగ్ విత్ ద సస్పెక్ట్ అండ్ ద అదర్ 5 members అండ్ ఆల్సో 2 మార్చురీ అటెండర్స్ అనేసి. ఆ 8 మందిలో ఎవరిది తెలియలేదని ఇది జరిగింది. సో వాళ్ళు స్వాబ్ ప్రిపేర్ అంటే ఏం లేదు, కట్టెపులకు పైన దూది చుట్టడం చెవుల్లో తీసుకోవడానికి, గుబులు తీసుకోవడానికి. ఇది అట్లా ముట్టుకున్నప్పుడు కూడా మన చేతులతో ముట్టుకుంటే మన డిఎన్ఏ దానికి పోతుంది. కలెక్ట్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఇది చేస్తూ ఉంటే మన డిఎన్ఏ అక్కడ పోతుంది. సో మాస్క్ పెట్టుకోవాలా. మనకు అందరికీ ఇప్పుడు మాస్కులు అంటే కోవిడ్ పుణ్యమంటూ తెలుసు. అది ఇక్కడ డబుల్ గ్లౌస్ వేసుకోవాలా, సర్జికల్ గ్లౌస్ ఆపరేషన్ థియేటర్లో వాడేటివి. ఆ స్వాబ్స్ కూడా స్టెరైల్ స్వాబ్స్, అవి మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు గ్లాసులో స్టెరైల్ గ్లాసులో పెట్టి పంపిస్తారు. అవి మేము స్వాబ్ అంటే ఏం లేదు, ఇట్లా తీసి ఫ్యాన్ ఎయిర్ కింద ఆరబెట్టి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ బాటిల్లోనే పెట్టి వాళ్ళకి పంపుతాం. అది చేసేది. సో ఈ స్వాబ్స్లో వచ్చినాయి అనేసి, అది ఎందుకు వచ్చినాయని అటు డిఎన్ఏ వాడు కానీ ఇక్కడ వీళ్ళు కానీ ప్రయత్నం చేయలేదు కనుక్కోవడానికి. కోర్టు కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఇది బయట పెడితే అంతకు మునుపు అమ్మాయిని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటాయేమో, అమ్మాయి పరువు పోతుందేమో అనే కోణంలో ఈ జడ్జెస్ ఆలోచించారు. ముఖ్యంగా మోతీలాల్ బి నాయక్ గారు ఆలోచించి దాన్ని సీల్డ్ కవర్లో వేసి జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కస్టడీలో పెట్టారు. ఎవరికి చూపించొద్దండి. ఇది జరిగింది. అప్పుడు మా అలాంటి వాళ్ళని పిలిస్తే అసలు ఏం జరిగింది, ముందు ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే సిడిఎఫ్డి ఆ నమూనాలను తీసుకున్న వెంటనే ఇవి టెస్టుకు పనికిరావు అని చెప్పిండాల. ఎందుకు ఎలా కలెక్ట్ చేసినారనేది ఎంక్వైరీ చేయాల. అంతేగాని అది చేయకుండా ముందు అవి కలెక్ట్ చేయాలంటే నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయిందల్లా.
అంతవరకు మేము డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసరం పంపేవాళ్ళు కాదు, డైరెక్ట్గా పంపితే తీసుకునేవాళ్ళు కాదు. అదొక పెద్ద ప్రొసీజర్ పెట్టుకున్నాడు అప్పుడు. నాచారంలో ఉండేది సిడిఎఫ్డి ల్యాబొరేటరీ. సో వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు కాబట్టి అప్పుడప్పుడే కొత్తగా వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకునేవాళ్ళు కాబట్టి పెట్టలేదు. దానికి ఎలా పెట్టాలో కూడా మాకు అప్పట్లో తెలివి కూడా లేదు, జ్ఞానం లేదు. సో ముందు వాళ్ళు అది ఎంక్వైరీ చేసి పనికిరాదు అని చెప్పిండు. అలా ఆ కాటన్ మార్చరీలో ఉంటుంది. మార్చరీలో అది డర్టీ కాటన్, మామూలుగా బయట దొరికేది. అది ఎందుకు పెడతామంటే అక్కడ ఆ బయట దొరికేది షాప్లో కూడా ఎంతమందో దాన్ని ముట్టుకుంటారు, వాళ్ళ డిఎన్ఏ కూడా అట్టే ఉంటుంది. ఇది శవ పరీక్ష అయిపోయిన తర్వాత ఈ కుట్టేటప్పుడు మేము ఇచ్చిండే ఇన్సెషన్ ఆ చర్మం కింద కాటన్ పెడతాం. దాన్ని ఎందుకంటే కారకుండా ఉండడానికి. ఇప్పుడు లేడీస్ కదా, అమ్మాయిలు ఇప్పుడు అందరికీ అనుభవమే, మెన్సెస్ టైంలో మెన్స్ట్రువల్ బ్లడ్ బయటకు రాకుండా ప్యాడ్స్ వేసుకుంటారు. ఆ ప్యాడ్లో ఉండేది కాటనే కదా మధ్యలో. అట్లే తలలో కూడా పెడతాం. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పొరపాటున రక్తం గారితే ఇది, తర్వాత బ్లడ్ వెజల్లో ఉండే రక్తం గడ్డగట్టిపోయింది, మళ్ళీ టైం అయ్యే కొద్దీ అది మళ్ళీ కరిగిపోతూ లిక్విడ్గా మారిపోతుంది. అది బయట వచ్చి ఇదంతా దానికోసం అక్కడ పెట్టండి. అది ఆ కాటన్తో స్వాప్ చేశారు. అంతకుముందు ఓన్లీ గ్రూప్ ఏబిఓ గ్రూప్ అనేసి, ఇది ఏ గ్రూపా, బి గ్రూపా, ఓ గ్రూపా, లేకపోతే ఏబి గ్రూపా అని తెలుసుకోవడానికి మాత్రమే సెమన్ తీసుకునేవాళ్ళం. అక్కడ సెమన్ ఉందా లేదా అనేది యాసిడ్ పాస్పరేట్ టెస్ట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో చేస్తారు. దానికి స్టెరైల్ కాటన్ అవసరం లేదు, అక్కడ ఉండే కాటన్తోనే తీసి పంపించేవాళ్ళం. సో మా వాళ్ళు అలా చేయటంతో ఈ మొత్తం అంతా కూడా ఇలా అయిపోయింది. రెండవది, జడ్జి గారు దాన్ని సీల్డ్ కవర్లో పెట్టి అక్కడ పెడితే ఏం దాచిపెట్టారని ఆ తల్లి జడ్జి గారిని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేసి స్టేజ్కి వచ్చింది. ఇక్కడ జరిగిందంతా ప్రతిదీ ఒకదానికొకటి. సార్, ప్రత్యూష కేసులో మునుస్వామి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? మునుస్వామి పోస్ట్ మార్టం చేశాడా? చేసిన తర్వాత ఈయన రిపోర్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు మునుస్వామి ఇన్వాల్వ్మెంట్ ఏంటి సార్ ప్రత్యూష కేసులో? అసలు ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా? డ్యూటీలో లేడు. ఆ రోజు కాల్ డ్యూటీలో రాజగోపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇంకొక తర్వాత ఇది పోస్ట్ శవ పరీక్ష చేసిన తనకి అప్పటికింత ఇంకా 3 నెలలే ఎక్స్పీరియన్స్ ఉంది. పీజీలో చేరితే ఇచ్చినారు. ఆయనతో పాటు ఇంకొక ట్యూటర్ ఉన్నాడు. వీళ్ళు పోయి ఇక్కడ నార్మల్ కేసులు చేసుకుంటూ, మర్డర్ కేసులు అయితే ఎవరైనా స్పెషలిస్టులు పిలిపించుకుంటారు.